లైఫ్ అంతా చాలా బోర్‌గా ఉంది చెర్రీ. ఏదో అలా సాగిపోతుందా అంటే సాగిపోతున్నలా ఉంది. చాలా ప్రాబ్లమ్స్. కాసేపు మాట్లాడదామన్నా గూడా ఎవ్వరూ లేరు. కాసేపు ఈ ఫోన్ చూద్దామని పట్టుకుంటే, మూడే దొబ్బిందని ఈ ఫోన్ పట్టుకుంటే, నా మైండ్ అంతా చదివినట్టు నేను ఏ మూడ్‌లో ఉంటే అవే 3 రీల్స్ వచ్చి ఇంకా 3 దొబ్బిస్తాయి. అయినా నువ్వు స్టోరీ చెప్తావు గదా! ఏదైనా మోటివేషన్ స్టోరీ ఉంటే చెప్పొచ్చు గదా! మంచి థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే స్టోరీ. కొంచెం ఈ మూడ్‌లో నుంచైనా బయటకొస్తా. అలా అయితే ఒక స్టోరీ ఉంది, చెప్తా విను. నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరికే స్టోరీ. నీకే కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక స్టోరీ ఉంది, చెప్తా విను. ఎవరైతే బాల్యం నుండి చావును ఎదుర్కొంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ని తట్టుకుంటూ వచ్చారో ఆయన స్టోరీ. ఎవరైతే నోటిలోనే బ్రహ్మాండాన్ని దాచుకున్నారో ఆయన స్టోరీ. ఎవరైతే ఒక సముద్రం మీద ఒక పెద్ద నగరాన్ని నిర్మించారో ఆయన స్టోరీ. ఎవరైతే చిటికెన వేలుతో పర్వతాన్ని లేవట్టారో ఆయన స్టోరీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వెయిట్, ఏంటి? సముద్రం మీద ఒక ఫ్లోటింగ్ సిటీ కట్టడం ఏంది? మ్యూజిక్ విని జంతువులు కూడా ఆగిపోవడం ఏంది? అసలు చిటికెన వేలుతో కొండలు లేపడం ఏంది? మనకు బండ కూడా లేవదు. ఎవరు అసలు?